అరే మామ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తానే కదా ఓటు ఎవరికి ఎత్తాను? ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఏంద్రా? అరే డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు దీంట్లో ఓటు వేయొచ్చురా. ఎవరికి వేస్తావు మరి? నేనారా పైసలు ఎవరిస్తే వాళ్ళకెత్తారా? అరే నువ్వు డబ్బులు తీసుకొని ఓటేస్తే నువ్వు చదువుకుని ఏం లాభం రా? మరి ఎవరికి వేయాలరా? అరే నువ్వు ఓటు బండారి రాజ్ కుమార్ సార్ కి ఓటేయరా. ఎందుకంటే ఈయన టీజీఎఫ్ వ్యవస్థాపకుడు, అంతేకాకుండా ఈయన ఇండివిజువల్ గా పోటీ చేస్తున్నాడు, అంతేకాకుండా ఆర్కే హాస్పిటల్ చైర్మన్ రా, అండ్ తెలంగాణ స్టేట్ మెడికల్ బోర్డు మెంబర్ రా. అంతేకాకుండా కరోనా టైంలో 10,000 పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసి వాళ్ళని బతికించింది తెలుసా? అవునారా? అండ్ అంతేకాకుండా బండారి రాజ్ కుమార్ సార్ మన తెలంగాణ సింగరేణి ముద్దు బిడ్డరా. అంతేకాకుండా మన పేద ప్రజల కోసం ఆర్కే హాస్పిటల్ స్థాపించి అతి తక్కువ ఖర్చులో మన డాక్టర్ బండారి రాజ్ కుమార్ సార్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా. ఇంత మంచిగా ఉన్నాక నువ్వు ఓటు ఆయనకు వేయకపోతే ఎట్లరా? అరే నేను ఇంత మంచి సేవలు చేసిండు కదరా, నేను ఈ సార్ నుంచి పెట్టి వేరే వాళ్ళకి ఎందుకు ఎత్తారో ఓటు? ఈయన బ్యాలెట్ నెంబర్ ఎంత? అరే డాక్టర్ బండారి రాజ్ కుమార్ సార్ బ్యాలెట్ నెంబర్ 37 రా. నువ్వు పక్కాగా ఓటేయాలి. నువ్వు ఒకటి గమనించు, అన్న అధికారంలో లేకపోతేనే ఇన్ని సేవలు చేసిండు, ఒకవేళ అధికారం వస్తే ఇంకెన్ని సేవలు చేస్తాడు చెప్పు? అరే కంపల్సరీ చెప్తున్నా, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ బండారి రాజ్ కుమార్ సార్కే ఓటు వేయాలరా. ఓకేరా.